ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం కూసేపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపుగా ఇదిగో జనులు ఒక పక్షవాయువు కలిగిన అతన్ని తీసుకొచ్చారన్నమాట. పక్షవాయువుతో మంచం పెట్ట ఉన్న అతన్ని తీసుకొచ్చారు ఒకరిని. ఆయన వద్దకు తీసుకొచ్చిరి. యేసు వారి విశ్వాసం చూసి యేసు దగ్గరికి ఒక ఇంట్లో యేసు ఉన్నాడని తెలుసుకుని పక్షవాయువుతో ఉన్న అతన్ని తీసుకొచ్చారన్నమాట. తీసుకొస్తే మట్టుకి దేవుడి స్తోత్రం. తీసుకొస్తే ఆ ఇల్లు ఏసై ఉన్న ఇల్లు కిటకిటలు ఆడిపోతుంది. కాళ్ళు వెళ్ళలేదు. కాళ్ళు లేకపోయేది. అప్పుడు ఏం చేశారంటే ఇల్లు పైకప్పు తీసి ఏసై ఎదుట మంచాన్ని అట్లా దింపారన్నమాట. దింపేటప్పటికి ఇతర వాళ్ళ పై వాళ్ళని చూసి వాళ్ళ విశ్వాసం చూసి ఇతను అన్నాడు. వాళ్ళ విశ్వాసం చూసి ఈ పక్షవాయువు కలిగిన అతనితో అన్నాడు, ఈ పాపం క్షమించబడి అని అన్నాడు అన్నమాట. ఈ పాపలో క్షమించబడినవి అని అన్నాడు. కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గల వానితో చెప్పాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపం క్షమించబడినవి అని చెప్పాడనమాట. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడే తమలో తాము అనుకొనిస్తుండగా యేసు వారు తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేస్తున్నారు అన్నాడనమాట. దురాలోచనలు చేస్తున్నారు అన్నాడనమాట. అంటే మన ఉదయంలో ఏమనుకుంటున్నామో దేవుడికి తెలుసు. యేసయ్యకి ఈ హృదయంలో దురాలోచన చేస్తున్నారు అంటారంటే అని అన్నాడు. పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా అన్నాడన్నమాట. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని చెప్పాడన్నమాట. అధికారం కలదని మీతో చెప్పవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గల వాణ్ణి చూసి, నీవు లేచి నీ మంచము ఎత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. తన ఇంటికి వెళ్ళాడు. ఆ పక్షవాయువు గల స్వస్థ పొందాడు కదా, ఆ మంచం ఎత్తుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోయారు. జనులు అది చూసి భయపడి, మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచారంట. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా సుంకరు మెట్టు వద్ద కూర్చుని ఉన్న ఒక మత్తయి అని కూర్చున్నాడు. మత్తయిని నన్ను వెంబడించమన్నాడు అన్నమాట. ఒకడు మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనని వెంబడించాను. అతను లేచి ఆయన్ని వెంబడించాడనమాట.
దేవుని అమ్మనించి బిడ్డలో దేవుని కార్యాలు పొందుకుంటారన్నమాట. ఇంట్లో భోజనమునకు యేసు కూర్చుండగా ఒక ఇంట్లో భోజనానికి కూర్చున్నాడంట యేసయ్య. కూర్చుండగా ఇదిగో సుంకరులు పాపులును అనేకులు వచ్చారంట. అనేకులు వచ్చి ఆయన వద్దకు వచ్చి ఆయన శిష్యుల వద్దకు కూర్చుండేరి. పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేస్తున్నాడని ఆయన అడిగిరి. సుంకరులతోనూ పాపులతోనూ ఎందుకు కూర్చుని భోజనం చేస్తున్నాడో ఆయన అడిగారన్నమాట. శిష్యుని అడిగేటప్పటికి దేవుడి స్తోత్రం. ఇదిగో సుంకరులు పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల వద్దకు కూర్చుండిరి. పరిసయ్యులు చూసి నీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగారంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని చెప్పాడు. రోగులకి కానీ ఆరోగ్యం కలిగిన వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదంట. మరి ఆరోగ్యం కలిగిన వాళ్ళకి ఎందుకు వైద్యుడు? రోగులకి కావాలి, అంతేనా? దేవుడి స్తోత్రం. ఆయన ఆ మాట విని పాపులకి రోగులకే కానీ ఆరోగ్యవంతులకి అక్కర్లేదనండి. అయితే నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను రాలేదు గనుక కనికరమునే కోరుస్తున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం మీదే మీరు వెళ్ళి నేర్చుకున్నదని చెప్పాను. నేను కనికరమునే కోరుతున్నాను కానీ నేను కక్షని పగను కోరుకోను అంటున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించే దేవుడు యేసయ్య. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చారంట. వచ్చి పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ ఈ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడిగాడనమాట. మేము ఉపవాసం ఉంటాము తరచుగా, నీ శిష్యులు ఉపవాసం ఉంటారేంటి అని అడిగారు ఆయన్ని. అడిగేటప్పటికి యేసు అన్నాడు, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడుదురా? అంటే పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం పెండ్లింటి వారు దుఃఖపడరు కదా, పడరు కదా అంటున్నాడు అన్నమాట యేసయ్య. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు అన్నాడు అన్నమాట. పెళ్లి కుమారుడు వాళ్ళ వద్ద నుంచి తీయబడి వెళ్ళిపోయే టైం వచ్చింది, అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన వెడల ఆ మాసిక బట్టను వెలితి పరుచును,
సిరుగు మరీ ఎక్కువ అగ్గును. సిరుగు మరీ ఎక్కువ అవుద్దంట. కొత్త బట్టకే పాత బట్ట మా బాస్కి అయితే ఆ సిరుగు మరి ఇంకెక్కువ అవుద్దంట. అయినా బట్ట వెళ్తు పడుతుందంట, బాగోదంట. దేవుడి స్తోత్రం. మరి పాత పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయారు కదా, పోయిరా అని చెబుతున్నాడు మాట. కొత్త ద్రాక్షారసం పోయిరు, పోసిన వెడల తిత్తులు పినిగిపోవును, పిగిలి ద్రాక్షారసము కారిపోవును. పోసిన వెడల తిత్తులు పిగిలిపోతాయి అని చెబుతున్నాడు అనమాట. పాత కొత్తదే ఒక దాంట్లో ఉండలేవు. కొత్త పాతదే. అట్లాగా చేసే అన్ని వివరంగా చెప్పాడు శిష్యులకి. శిష్యులు ఉపాసం ఉండలేదని అడిగిన వాళ్ళ కాడ చెప్పాడనమాట. పాడగును. అయితే ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయిదురు. అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. కొత్త దాంట్లోనే పోయాలి, పాత దాంట్లోనే పోయాలన్నమాట అని దేవుడు చెబుతున్నాడు. దేవుడి స్తోత్రం. అలాగే తండ్రి, మనం కొత్త వాళ్ళం పాత వాళ్ళం ఒకటి అవలేము. కొత్తలే పాతోళ్ళే. ఆయన ఈ మాటలు వారితో చెప్పుతుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అన్నాడు. ఇప్పుడే వచ్చి ఆవిడ మీద నీ చెయ్యి ఉంచితే ఆవిడ బతుకుద్దని నాకు విశ్వాసం ఉందన్నాడు మాట. అనేటప్పటికే యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం స్త్రీ గల ఒక స్త్రీ, రక్తస్రావంతో బాధపడుతుంది ఒక స్త్రీ. ఆ స్త్రీ ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో రోగంతో బాధపడుతుంది ఒక స్త్రీ. నేను ఆయన పై వస్త్రపు చెంగు మాత్రము ముట్టితే బాగుపడుతుంది అనుకుని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వెళ్ళి వచ్చి ఆయన వస్త్రపు చెంగు పుట్టాను. అంటే ఆవిడికి రక్తస్రావం స్త్రీ రోగం అయితే ఆ రోగం అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అన్ని హాస్పిటల్ తిరిగేసి డబ్బులు పాడు చేసుకుని అన్ని పాడు చేసుకుని ఎవరికే రోగం నయం అవ్వాల, డబ్బులు అయిపోయినాయి, రోగం ఎక్కువైతే అప్పుడు యేసయ్య గురించి ఇందవీడి యేసయ్య స్వస్థపడతాడని యేసయ్య గురించి ఇందమాట ఇని అప్పుడు యేసయ్య దగ్గర వస్తే యేసయ్య ఒంటరిగా ఉంటాడా. యేసయ్య వెనకాల జనసమూహం ఉన్నారు. జనసమూహం ఉంటే ఈవిడ ఏం చేయాలి? ఆ రోజుల్లో స్త్రీ ఏ రోగమైనా కానీ రోగం ఉంటే ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదంట, ఊరు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఊళ్ళోకి వస్తే రాళ్ళు ఎట్టు కొట్టేసేవాళ్ళు అంట. ఆ భయం ఉంది, ఒక భయం. అయినప్పటికీ ఆవిడ వెనకబిట్టుగా వచ్చి ఆలోచన చేసి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుని అట్ట వదిలేద్దాం, ముట్టుకుంటే నా రోగం బాగైపోవద్దు అని విశ్వసించమాట. విశ్వసించాలి మనం. విశ్వసించి ముట్టుకొని వదిలేసేప్పుడు యేసు వెనకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను స్పష్టపరిచానని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడాను. నీ విశ్వాసం నిన్ను స్పష్టపరిచింది అన్నాడు యేసయ్య. నేను బాగు చేశాను అనలా, ఈ విశ్వాసం నిన్ను స్పష్టపరిచింది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడనమాట. ఇప్పుడు మన వాళ్ళు ఏంటి ప్రార్థన చేస్తే
ఏదైనా కార్యం జరిగితే నా వల్ల జరిగింది నీకు, నా వల్లే కార్యం జరిగింది అని ఎన్నో డప్పాలు కొట్టుకుంటా అందరు చెబుతారన్నమాట. యేసయ్య అట అన్నాడా, కుమారి నీ విశ్వాసం ద్వారా నీ స్వస్థత జరిగింది, నువ్వు విశ్వాసం కలిగి ఇంటికి వెళ్ళు అని ప్రార్థన చేసామన్నమాట. అట్లా విశ్వాసం కలిగి మనం ఉండాలి. దేవుడి యొక్క దీవించుగాక. ఆమేన్.